హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా చైనా పీస్ టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ఆల్ జర్నలిస్ట్ వీడియోగ్రాఫర్స్ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ చైనా పీస్ హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా మా చీఫ్ గెస్ట్ మా బంగారం సందీప్ కిషన్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. అండ్ తను అలా అటుపక్క తమిళ సినిమాలు ఇటు తెలుగు సినిమాలు అన్నీ చేస్తున్నా బిజీ ఉన్నా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆర్ హీరో నిహాల్ గారు అండ్ సూర్య గారు అండ్ హర్షిత గారు, కమల్ కామరాజు గారు, దీక్షా పంత్ గారు అండ్ ఆర్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు అండ్ అలానే హీరోని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా సాన్వి మేఘన గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చైనా పీస్ ట్రైలర్ టీజర్ చూడబోయే ముందు చైనా పీస్ అన్న ఈ టైటిల్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందరికీ. చైనా పీస్ అని పెట్టి మధ్యలో ఇండియా మ్యాప్ పెట్టారేంటి అని. సో నేను డైరెక్టర్ని అడగడం జరిగింది. చాలా దాని వెనక బ్యాక్ స్టోరీ చాలా చెప్పారు ఆయన. నాకైతే ఫుల్ క్యూరియాసిటీ పెరిగిపోయింది. మీరు కూడా అంతే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారని మా అందరికీ తెలుసు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సందీప్ కిషన్ గారి చేతుల మీదుగా టీజర్ చూశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మైక్ ఇచ్చేయండి అమ్మా. ఎస్, సో చైనా పీస్ టీజర్ లాంచ్ అని చెప్పేస్తే టీజర్ చూద్దాం, దాని తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఎస్ ఫస్ట్ హలో, అది కాకుండా చైనా పీస్ టీజర్ లాంచ్. ఎస్, హియర్ వి గో. చైనా పీస్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఎలా అనిపించింది టీజర్ మీ అందరికీ? ఒక్కసారి చైనా పీస్ టీమ్ అందరి కోసం గట్టిగా క్లాప్స్ కొడదాం. యెస్. నిహాల్ గారు ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలన్నీ కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో ఉంటూ ఉన్నాయి. మొన్న 'బటర్‌ఫ్లై' కానియండి, 'టుక్ టుక్' కానియండి, మీరు ఎంచుకునే కథలు చాలా బాగున్నాయి. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. సో 'దిల్ రాజు' గారి స్టైల్‌లో చెప్పాలంటే కంటెంట్ వేణుమా కంటెంట్ ఇరుకు, ఫన్ వేణుమా ఫన్ ఇరుకు, కామెడీ వేణుమా కామెడీ ఇరుకు. సో ఇలా విశ్వనాథ్ రెడ్డి గారు వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అద్భుతంగా ఉంది. జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి ఇంకా ట్రైలర్ కోసం, సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మా అనిల్ రావిపూడి గారు టీజర్ చూశాక రియాక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో చూసేద్దాం. హియర్ వి గో. టీజర్ రియాక్షన్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. నడుతుంది చాలా బాగుంది. టీజర్ అయితే వెరీ ఫనీగా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఈజ్ ద ప్రొడ్యూసర్ కమ్ అండ్ డైరెక్టర్. అండ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్గా ఉంది. చైనా పీస్ అంటే మన మార్కెట్లో రోజు వినే పేరు, చాలా క్యాచీగా ఉంది. టీజర్ కూడా అంతే ఫన్నీగా ఉంది. లెట్స్ హోప్ దిల్ గోయింగ్ గెట్ ఎ బిగ్ హిట్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ. ఎస్, దట్స్ అ చైనా పీస్ టీజర్. టైటిల్ మాత్రం చైనా పీసే కానీ సినిమా మేడ్ ఇన్ ఇండియా, చాలా గట్టిగా ఉండబోతుంది, గట్టిగా సౌండ్ చేయబోతుంది అని అయితే అర్థమైపోతుంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్పై సురేష్ గారి సినిమాటోగ్రఫీలో, కార్తిక్ గారి మ్యూజికల్లో, ద లెజెండరీ ఎడిటర్ మార్తాండకే వెంకటేష్ గారి ఎడిటింగ్లో, రిటర్న్ అండ్ డైరెక్టర్ బై అక్కి విశ్వనాథ్ రెడ్డి గారు. అండ్ చాలా ఇష్టంతో, చాలా ప్యాషన్తో ఈ సినిమాని యంగ్ టీమ్ అందరూ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని మనకు అందించబోతున్నారు నిహాల్ గారు వలీగా, అండ్ సూర్య గారిని బ్రో సినిమాలో చూసాం మనందరం. ఇంకా కమల్ కామరాజు గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో, అద్భుతమైన క్యారెక్టర్స్లో మన అందరినీ అలరించారు. అండ్ దీక్షా పంత్ గారు, అండ్ అలానే హర్షిత గారు. సో చాలామంది అద్భుతమైన ఆర్టిస్టులు ఇందులో ఉండడం జరిగింది. సో సూన్ థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా దీక్షా పంత్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ హర్షిత గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ దీక్షా పంత్ గారు అండ్ హర్షిత గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అభిషేక్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అభిషేక్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ కమల్ కామరాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
మూన్ లైట్ డ్రీమ్స్ ద్వారా ఈ సినిమానికి మనకు అందిస్తున్నటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ టూ హీరోస్ సూర్య గారిని అండ్ నిహాల్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ వెరీ ఓన్ పీపుల్ స్టార్ సందీప్ కిషన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. టుడే ఆర్ చీఫ్ గెస్ట్. సూన్ తమిళ్లో జేసన్ సంజయ్ గారి డైరెక్షన్లో కనిపించబోతూ ఉన్నారు సందీప్ కిషన్ గారు. అండ్ సందీప్ గారికి బొకే అందించవలసిందిగా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకా చైనా పీస్ టీం నుంచి ఎవరైనా ఉంటే కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా కొంచెం ముందుకి. అలానే ఛానల్స్ కోసం కూడా చూడాలి. ఒక్కటే సెకండ్. యా, మీరేంటండి ఇటుపక్క వచ్చారు, మీరు కూడా అక్కడ ఉండండి, పర్లేదు. ఓకే, ఓకే, ఓకే. ఓకే తేజు గారు. యా, థ్యాంక్ యూ. సో అప్పటి నుంచి అలా సైడ్కే నిల్చుంటున్నారు. సో ఆయనతోనే ప్రారంభిద్దామని ఫిక్స్ అయ్యాం. ముందుగా అభిషేక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా రండి, మిడిల్కి రండి. ఎందుకండి అంత సిగ్గుపడుతున్నారు? నేను అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం అంటే స్టేజ్ ఎక్కి మైకు పట్టుకునేంతవరకు సిగ్గు, పట్టుకున్నాక ఏదేదో మాడతాను.
వీళ్ళు అందుకే నన్ను సగం ముందు నన్ను మాట్లాడడానికి స్టేజ్ ఎక్కించారు. సో చైనా పీస్, మూన్ లైట్ డ్రీమ్స్, నేను 4 సినిమాలు చేసి కొంత గ్యాప్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ సినిమాలే చేద్దాం మిగతా అన్ని పక్కన పెట్టేసి మిగిలిన శేష జీవితం అంతా సినిమాలు కానీ డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక వెల్కమ్ చెప్పి నాకు ఒక షెల్టర్ లాగా ఇచ్చింది ఏంటంటే మూన్ లైట్ డ్రీమ్స్. సో మూన్ లైట్ డ్రీమ్స్ ఎప్పటికీ లైఫ్లో నేను ఒకవేళ గబుక్కున బిజీ ఆర్టిస్ట్ అయినా ఒక మంచి స్థాయికి వెళ్ళినా ఈ మూన్ లైట్ డ్రీమ్స్ మాత్రం నాకు ఒక హోమ్ బ్యానరు. ఫిల్మ్ నగర్లో నాకంటూ నా ఆఫీస్, నా సొంత ఆఫీస్ అని చెప్పుకోగలిగింది మూన్ లైట్ డ్రీమ్స్. సో నన్ను అంత దగ్గర చేర్చుకున్నారు విశ్వనాథ్ రెడ్డి గారు. ఎంత ఇదంటే నాకంటూ అక్కడ ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటుంది ఆయన ఆఫీస్లో. ఎప్పుడు నాకు ఒక రూము, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తినొచ్చు, కూర్చొని పడుకొని నిద్రపోవచ్చు. నా 2 జతల బట్టలు, బూట్లు అన్నీ అక్కడే ఆఫీస్లో ఉంటాయి. అప్పుడప్పుడు నేను వెళ్ళి అక్కడే ఒక 2-3 రోజులు కూడా ఉంటుంటాను. దానికి కారణం వేరే ఏంటంటే మా ఈపీ గారు ఉన్నారు. మా ఈపీ గారు నేను మణికొండలో ఫ్లాట్లో ఉంటాం కలిసి. ఆయన అప్పుడప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చెప్పినప్పుడు పెద్దగా ఏం లేదు, వారానికి ఒక 2 సార్లు 3 సార్లు ఆయన గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు. అలాంటప్పుడు ఆయన ఏంటంటే ఆయన పాపం ఉండమని అంటాడు, అది ఆయన సంస్కారం. కానీ అంత మాత్రం చేత మనం అక్కడ ఉండకూడదు కదండి. ఆయన ప్రైవసీ ఆయనకి ఇవ్వాలి, అది ఆయన గొప్పతనం. సో దాన్ని మనం అలసిగా తీసుకోకూడదు. వచ్చి నేను ఆఫీస్లో పడుకుంటాను. నేను అక్కడ ఆఫీస్ రాగానే విశ్వనాథ్ రెడ్డి గారికి అర్థమైపోతుంది ఏంటి ఈరోజు అభిషేక్ ఆఫీస్కి వచ్చిన, సర్లే ఆయనకి భోజనం గీజనం చూడండి, అది ఇంట్లో దుప్పట్లు ఉన్నాయా, ఆయన మళ్ళీ ఆ పక్కన ఆఫీస్ బాయ్కి ఏడీలుగా చెప్పేసి వెళ్తాడు ఆయన. అది ఈయన గొప్పతనం. సో అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే మా ఈపీ గారు ఆయన అక్రమ సంబంధాల గురించి చెప్పడానికి కాదు, నాకు మూన్ లైట్తో ఉన్న సంబంధం గురించి చెప్పడానికి చెప్పాను. ఆయన విషయాలు మనకు వదిలేయండి, తీసేస్తే విశ్వనాథ్ రెడ్డి గారు ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళి ఈ స్క్రిప్ట్ లెవెల్ నుంచి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇందులో ఒక వేషం కూడా వేసాను. అది ఆయన అభిమానం కొద్దీ సంబంధం లేకపోయినా సింక్ లేకపోయినా అదో క్లోజ్ చేశారు. మీరు ఆ టీజర్లో చూస్తే సంబంధం లేకుండా కూడా వచ్చి చిన్న డౌన్ లుక్ నుంచి అలా చూస్తుంటాడు. నేను ఖచ్చితంగా ఉండాలి ఆ టీజర్లో పర్సనల్ అభిమానంతో ఒక షాట్ వేశారు. ఓకే, థ్యాంక్ యూ. పోతే సో ఈ చైనా పీస్ టైటిల్ నేను కూడా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. ఆయన మంచి అద్భుతమైన డైలాగ్ రైటింగు, ఆయన ఎంత మంచి స్క్రిప్ట్ రైటరు అంత మంచి డైలాగ్ రైటరు. ఇది ఒక స్పై డ్రామాతో పాటు దానిలో సిచ్యువేషనల్ కామెడీ మిక్స్ చేస్తూ అద్భుతంగా చేసిన సినిమా ఇది. సో టైటిల్ డెఫినెట్గా జస్టిఫికేషన్ ఉంటుంది. చైనా పీస్ అంటే దాన్ని డెఫినెట్గా ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదవక ముందు ఏంటి చైనా పీస్ ఏంటి టైటిల్, నేను కూడా షాక్ అయిన, ఏంటిది వెరైటీగా ఉంది చైనా పీసు. ఈయన యాక్చువల్గా ఈ సినిమా చేయకముందు ఒక 4 సంవత్సరాలు చైనాలో ఉండొచ్చారు. అక్కడ చైనాలో ఈయన ఏ పీసు కదిలించిందో మనకు తెలియదు. మరి రాగానే వచ్చి చైనా పీస్ అని, లేదు ఆయన చాలా మంచోడండి ప్రామిస్గా, మళ్ళీ ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే ఉంది కాబట్టి ఆయన మీద ఎక్కువ వేయకూడదు. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన మేనల్లుడు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, సీఈఓ మన మూన్ లైట్ డ్రీమ్స్కి మన శ్రీనాథ్ రెడ్డి గారు. యంగ్ అండ్ ఎనర్జీకి డైనమిక్ ప్రొడ్యూసరు. ప్రతి క్రాఫ్ట్ మీద కమాండు. 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మిస్టేక్ జరుగుతుందా, ఇక్కడ ఈ రూపాయి వేస్ట్ అవుతుందా, ప్రతి రూపాయిని జాగ్రత్తగా 100% ఖర్చు పెట్టే విధంగా కరెక్ట్గా ఓ పద్ధతిలో వెళ్ళే విధంగా ఆయన ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. 6 గంటలకి షూట్ అంటే 5ంటికే వచ్చి కూర్చుంటారు. జనరేటర్ వ్యాన్ కూడా రాదు, అక్కడ దానికంటే ముందే వచ్చి కూర్చొని అందరిని లేపి సాగు దుప్పుతూ ఉంటాడు ఆయన. రూపాయి వేస్ట్ కాకూడదు. ప్యాకప్ అయిన తర్వాత గంట కూడా అక్కడి నుంచి వాళ్ళు మొత్తం అందరూ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీరియస్గా ఒక క్యారవాన్ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళి కూర్చుని మొత్తం అన్ని లెక్కలు చూసి కానీ ఆయన ఇంటికి వెళ్ళరు. ఆ క్యారవాన్ ఎవరికి కేటాయించింది, అందులో ఎవరు ఉంటారో అవన్నీ మీరు అడగొద్దు, మనకు సంబంధం లేదు. ఆయన లెక్కలు చూడడానికి వెళ్తాడంతే. అప్పుడప్పుడు ఆయన మేనలుడు కోసం ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు బయట. ఆయన వస్తే వెళ్దాం, ఆయన వస్తే సార్ ఆయన లెక్కలు చూస్తారు పదండి, చూసాకే వెళ్దాం. ఆయన లెక్కలు క్యారవాన్లో చూస్తాడు, సార్ అయితే పదండి వెళ్ళిపోదాం అంటాడు. అంత మంచి అండర్స్టాండింగ్ మా వాళ్ళకి. సో అందరికి కష్టపడి పనిచేస్తారు. ఈ సినిమాలో హీరోలు ఇద్దరు బంగారాలు. అసలు నిహాల్ బ్రో కానీ సూర్య గారు కానీ. నిహాల్ గారు నాకు బాగా పర్సనల్ క్లోజ్, అంటే ఇండస్ట్రీలో నాకు ఎవరు పెద్దగా నేను ఎవరితో పెద్ద కలవను, పెద్ద పరిచయాలు ఉండవు. నాకు నిహాల్ బ్రో నాకు సొంత బ్రదర్ లాగా నాతో బాగా కలిసిపోయి నన్ను కలుపుకొని ఎప్పుడు తను ఆడే బ్యాడ్మింటన్ ఆటకి నన్ను తీసుకెళ్తాడు, మిగతా ఆటలకు తీసుకెళ్ళు. ఆయన కూడా ఆడలేండి అట, నవ్వ తప్పది. చాలా మంచి కుర్రాడు. 25 ఏళ్ళ కుర్రాడుకు ఉండాల్సినటువంటి ఏ అలవాట్లు ఆయనకి లేవు. 25 ఏళ్ళ కుర్రాడు అంటే ఎట్లా ఉంటాడు, పబ్బులు క్లబ్బులు అయ్యి డిస్కోలు, వీకెండ్ పార్టీలు, రేవు పార్టీలు, వీకెండ్ వ్యభిచారం అలాంటివి ఏమి ఉండవు. అసలు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన
అసలు ఆ ఫిట్నెస్ జిమ్ అంటాడు, జుంబా అంటాడు, డ్యాన్స్ అంటాడు, యోగా అంటాడు, స్విమ్మింగ్ అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కమాన్ పోయి షటిల్ ఆడదాం అంటాడు. సినిమా కోసమే ఓన్లీ సినిమా 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 తప్పితే వేరే వ్యాపకం లేనటువంటి వ్యక్తి. సూపర్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. చిన్నోడన్నా కూడా నాకు చాలా నేర్పించాడు ఆయన. ఇక సూర్య గారు మంచి చూసారు ఎలా ఉంటాడు, తెల్లగా మంచి జాంపండు. ఆయన కోసం నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి నేను భలే ఫీల్ అయ్యా. నేను మన బాధలు మనం దారాలు కట్టుకొని తిరుగుతామంటే ఫోన్ చేస్తే నా కోసం అనుకుని ఫోన్ చేసి ఏమండి మీరు ఆ సూర్య గారు ఉన్నారు కదా, ఏం పేరు కూడా తెలియదు. ఫోన్ చేసి ఆయనండి ఆ హిట్ 3 సినిమాలో ఆ కాశ్మీర్ ఎపిసోడ్లో నాని గారి పక్కనే ఉంటాడు, జాంపండులో ఉంటాడా? అవునండి. మామూలు జాంపండు కదా ఆయన, తైవాన్ జామలో ఉంటాడు కదా బాగా నిగన. అవునండి ఆయనే. ఆయన పేరు తెలియకుండా చేసి సూర్య. అసలు నాకు ఆ సినిమా చూస్తున్నాను సేపు నాకు అసలు నాని గారు కనపడలేదండి. మొత్తం నాకు సూర్య గారు నువ్వు ఏమో కామంత కళ్ళు మూసుకుని పోయి నువ్వు కనెక్ట్ అయిపోయింటే అక్కడ నాని ఉంటే ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటి, ఊరు కనపడరు నీకు విషయం చెప్పి ఏంటి. నాకు అక్కడికే అసలు జీవితంలో రెండే చేయలేదు నేను, మర్డరు మానభంగం. ఆ రెండోది మనం అలాగే చేయలేము, ఒకటోది మాత్రం చేయాలనిపించింది నాకు ఫస్ట్ టైం. నాకు ఫోన్ చేసి ఆయన పొగుడుతూ తీరా ఎందుకు చేసిందంటే ఆయన నెంబర్ కోసం చేసింది. సరే నెంబర్ ఇచ్చా, తీసుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారో లేదో, వాళ్ళు సవాల్ తెచ్చు, మనకు సంబంధం లేదు, అయిన వద్దు. మంచి హీరో ఆయన. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన నాకు తెలిసి సొంత నేటివ్ వచ్చి విజయవాడ అండి, ఉండేది హైదరాబాద్లో. ఈయన మరి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మరి కవర్ చేస్తారంటే తెలియదు. ఈయన అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ ఊర్లో స్పెషల్ ఏంటో వండుకొని వచ్చి ఈయనకు తెచ్చి తినిపించి వెళ్తుంటారు అనమాట లేడీస్ ఎస్పెషల్లీ. అదేందో నాకు అర్థం కాదు. నా బాధ ఏంటంటే మా ఊరు వెళ్తే కూడా మా ఊర్లో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ మాత్రమే తిన్నాడు. ఫుడ్ తిన్నాడు, మిగతా ఏమైనా తినుంటే ఆయన కర్మ, మనకు సంబంధం లేదు. మా ఊరు ఏది, అక్కడ ఏం ఫేమస్, ఎవరు ఉండి కూర్చోబెట్టి అవన్నీ వద్దు, మనకు వద్దు. సో అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఈ సినిమా ఎంతో ప్యాషన్తో, అంటే ఏదో మన దగ్గర ఏదో డబ్బులు ఎక్కువైపోయి ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసేద్దాం అలా కాకుండా ఆయన ఎంతో ప్యాషన్తో చేసినటువంటి సినిమా ఇది. అక్కి విశ్వనాథ్ రెడ్డి గారు. ఆయన డైలాగ్స్ కూడా నేనంటే పదే ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. ఆయన ప్రతి డైలాగ్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. సో సినిమా చాలా గొప్పగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. సో ఈ సినిమాకి ఆయనకి ఒక బ్యాక్ బోన్లా నిలబడి అందరి తల్లో నాలుగులా ఉండి ఈ సినిమాకి ఒక 1 మ్యాన్ షోలో పనిచేసిన ఒక ఏడీ ఉన్నాడండి. ఆ ఏడీ పేరు చెప్తే అరుస్తారు అనుకున్నా, మా టీం ఎవరు అరలేదు. పేరు చెప్పకూడదు, పులిహార అయిపోద్ది. సో పేరు చెప్పలేదు. సో ఎవరు ఏమో నాకు తెలీదు అసలు. ఆడేంటంటే సార్ ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం సినిమాలు ఏమి కొంచెం ఫ్లాపుల్లో ఉండే హీరోలు కానీ లేదు హిట్ కొట్టాలన్న దర్శకులు గారు ఎవరు ఉంటే వాడి నెంబర్ తీసుకుని వాడి దగ్గర రండి. ఎందుకంటే వాడు స్క్రిప్ట్ నచ్చకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడు. వీడి బాబు నీ జీతం ఇస్తా, నీ జీతం చాలామంది చూసాం, పోరా స్క్రిప్ట్ చెప్పు, కథ చెప్పు. ఒక 2-3 నిజంగా చెప్తున్నాను నేను. ఇది ఒక 2-3 పెద్ద సినిమాలు వస్తే మా సినిమా మేనేజర్ గారు వెంకట గారు, ఆయన పెద్ద మేనేజర్, పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. నాకు తెలిసి మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను అనుకోకపోతే, ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి మీరు చాలా చెప్పేస్తున్నారు. సో సారీ. సో అటువంటి ఒక ఏడి హర్షిత గారు ఈవిడ అసలు నేను చెప్తున్నాను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి నిజంగా. మన తెలుగు అమ్మాయి 4 పేజీలు 5 పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా అలా ఫటా వెళ్ళిపోతారు. నిజంగానే లేదు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. నేను చెప్పాను ఇక్కడ ఈవిడ దీక్షాబంత్ గారు అసలు ఆవిడ కనుక ఫ్రేమ్ పెట్టారంటే మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. ఎర్రగా ఉంటారు, కలర్ ఎటువంటి కలర్, ఒక బ్లాక్ శారీ కడితే కళ్ళు ఆవిడ మీదకి వెళ్తాయి. చెప్పే డైలాగ్కి ఎక్స్ప్రెషన్కి సింక్ లేకుండా చెప్తారు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా సాయంత్రం మాడతా. సార్ థ్యాంక్ యూ సార్. సందీప్ సార్ చాలా నేను ఆయనతో ఈ స్టేజ్ పంచుకుని ఆయన అనుకుంటే నేను ఇక్కడ లడలో వాగేస్తున్నాను. వెరీ సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాబోయ్, స్టార్టింగ్లో నేను ఒక పదం అన్నాను, సిగ్గుపడుకుంటూ పక్కకు నిల్చున్నారని. ఆ పదాన్ని నేను నిర్మోహమాటంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ. ఓకే, అండ్ ఇప్పుడు దీక్షా పంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సో చాలా టైం తర్వాత మళ్ళీ స్క్రీన్లో వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ విశ్వనాథ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మూన్లైట్ సినిమాస్కి. అండ్ ఐ హోప్ ఈ మూవీ ద్వారా మీకు నచ్చుతాననేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ దిస్ టీజర్ లాంచ్. అండ్ చాలా ప్రామిసింగ్గా అనిపించింది టీజర్, చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో కూడా ఇంత సీరియస్ స్టోరీలో కూడా మధ్యలో ఇట్స్ అ బ్యూటిఫుల్ కామెడీ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీ అందరు చాలా ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ వెన్ ఇట్ రిలీజెస్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ దీక్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ మన తెలుగు అమ్మాయి హర్షిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నేను ఈ సినిమాలో సారా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. మోర్ దాన్ ఎ హీరోయిన్, ఇట్స్ గాట్ అ లాట్ టు ప్లే అండి. అంటే ప్యారలల్ లీడ్స్తో వాళ్ళకి ప్యారలల్గా సినిమాని క్లైమాక్స్ దాకా షోల్డర్ చేయడం ఇట్స్ వెరీ వెరీ టఫ్. బట్ అలాంటి క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ దిస్ విల్ బీ మై మేజర్ ఫిలిం. And also, we are a bunch of professionals. We're just starting out and we badly need this break and we have put in our sincere efforts. మీ అందరికీ నచ్చుతుందని. సో యా, అంటే బీట్ విశ్వనాథ్ గారు లేదంటే క్రూ నుంచి అండ్ ఆల్సో సురేష్ గారు, హీస్ నాట్ హియర్, మా డిఓపి గారు. అండ్ ఆల్సో బీట్ నిహాల్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, అసలు సూర్య కానీ అండ్ దీక్ష. సిరి ఈజ్ అనదర్, అంటే నేను ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ప్లే చేస్తే తను యాంటాగనిస్ట్, తను షీఈ్ నాట్ హియర్. సో వీర్ దీస్ బంచ్ ఆఫ్ యంగ్ టాలెంట్స్ అండి మేమందరం. సో వీ బ్యాడ్లీ నీడ్ దిస్ బ్రేక్ అండ్ యా, హోప్ యుల్ ఆల్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్షిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు కమల్ కామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Kamal is another senior actor, so he's ఇంకా పోకర్ ఫేస్ ఎలా ఉంటుందంటే ఆయన్ని, he's played this very ఒక కామెడీ ఉన్న క్యారెక్టర్. అండ్ యా, అండ్ ఆల్సో సందీప్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ హియర్. సో యూ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. ఐ థింక్ నిహాల్స్ బీన్ అ క్లోజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ మచ్. థ్యాంక్ యూ అండి. యా, ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ కమల్ గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అందరికీ. ఐ థింక్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు విశ్వ కథ చెప్పడానికి వచ్చినప్పుడు, అంటే మన కథలు అంటే ఇనిషియల్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే సినిమా చేస్తున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండు అది అని చెప్తుంటే హీ వాజ్ లైక్ వెరీ క్లియర్ అనమాట. దట్ నేను క్యాన్వాస్ ఎంచుకుంది కొంచెం పెద్ద క్యాన్వాస్ ఎంచుకున్నాం, కష్టమవుతుందేమో, సీజీ వర్క్ ఉంటుంది, ఇది ఉంటుంది, కొంచెం చూసుకొని చెయ్యి, ప్రతిసారి ఒక చిన్న ఇది ఉంటుంది ఒకటి, అంటే కేర్ఫుల్గా ఉండు, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టు అది అని. సో జనరల్ దీంట్లో చెప్తుండొస్తుంటే లేదు ఐ వాంట్ టు డూ దిస్ వెరీ క్లియర్. అంటే వెన్ ఎవర్ ఐ సీ ద డైరెక్టర్ ప్యాషన్ దట్ నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకపోతే నాకు కథ ఎలాగైనా చెప్పాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అది విశ్వాలాగా అనిపించింది. అండ్ ఐ సెడ్ డన్, విల్ డూ ఇట్. అండ్ దాట్ హీ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు, అంటే సినిమా తీయడం అంటే ఏదో ఒక కథని గట్టిగా చెప్పాలనుకుంటా, ఇఫ్ యూ జస్ట్ గో వైల్డ్ యూ కెన్ గో ఇన్ టు ట్రబుల్స్. బట్ ఐ కీప్ టెలింగ్ హిమ్ దట్ విశ్వ, you've been very very mature, and the way he handled actors, the way he spent the money, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి క్లియర్గా తెలుసు. ఒక డైరెక్టర్కి ఉన్న గొప్ప క్వాలిటీ అది. సో విశ్వ కోసం ఈ సినిమా విశ్వ రాసుకొని ఇదొక కళను కన్ని దాని ఒక ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాడు. సో టూ సచ్ డైరెక్టర్స్ యాక్చువల్లీ, బికాస్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ సచ్ డైరెక్టర్ ఐఎమ్ లైక్ ఐ క్లాప్ ఇన్సైడ్ దట్ అరే ఒక డైరెక్టర్ దొరికాడు, మంచి చేస్తున్నాడు, ఒక మంచి సినిమా తీస్తాడు, దీన్ని అంటే ఆడియన్స్కి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు అని చెప్పి. సో హీఈస్ వన్ సచ్ డైరెక్టర్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సో ఐ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ మనందరం కూడా అంటే ఇలాంటి టాలెంట్ వచ్చినప్పుడు మనందరం ఈ సినిమానే కాదు నెక్స్ట్ సినిమా ఏంటి అనే ఒక చిన్న ఎక్సైటింగ్ మూమెంట్ ఉండే డైరెక్టర్. సో విశ్వ, థ్యాంక్ యూ, బికాజ్ ద వే యూ బ్రాడ్ ద విజువల్స్, ఏదైతే మనకి స్పై డ్రామాలో ఉండాల్సిన ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏ ఉంటాయి అవి తీసుకొచ్చావు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ రైటింగ్లో కూడా కామిక్ టచ్ అది. సో వి రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ చేసేటప్పుడు. అండ్ బోత్ ద యాక్టర్స్ అంటే వీళ్ళిద్దరూ చేసిన వర్క్స్ రియలీ హ్యాపీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ అది కానీ. అండ్ యూ ఆల్ షుడ్ విష్ దిస్ టీమ్, లైక్ షీ సెడ్, యంగ్ టీమ్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్. అండ్ ఈ టీజర్ తోటి పరిచయం అవుతున్నాం. అండ్ అండ్ ద కమింగ్ డేస్ ద వే ద ట్రైలర్ కమ్స్ అవుట్, ద వే ద ఇది ఇలాంటి స్పేస్లో యాక్చువల్లీ జానర్లో మనకి తక్కువ వస్తాయి సినిమాలు తెలుగులో. సో ఈ స్పై డ్రామాస్ ఇష్టం ఉండి ఇలాంటి సినిమాలు ఇష్టం ఉన్న అందరూ ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ దిస్ movie called China Peace. And thank you Sandeep, you've been a great support
coming here on a short notice and helping us spread this message. And thank you so much. Yeah, wishes good. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు సూర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రో హిట్ 3 ద్వారా మన అందరికీ పరిచయం అయ్యి అండ్ ఇప్పుడు చైనా పీస్ ద్వారా మళ్ళీ మనకి ఒక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఇంత ట్రాఫిక్ అండ్ వర్షంలో సందీప్ గారికి షూట్ కూడా ఉందని విన్నాను. థ్యాంక్ యూ సార్, ఎఫర్ట్స్ పెట్టి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ మీరు పొగిడారో నిప్పెట్టించేసారో అర్థం కాలేదు. యా, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొద్దన్నారు కానీ విశ్వనాథ్ గారు, ఇట్స్ లైక్ చాలా గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది, అందుకే ఎక్కువ మాట్లాడుకుంది సినిమా మాట్లాడుతుంది నమ్మకంతో ఉన్నాను. అండ్ హోప్ ఇది మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇది బాగా రీచ్ అవుతుందని చాలా గట్ ఫీలింగ్ ఉంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నిహాల్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నిహాల్, హర్షితకి అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి సురేష్ రాలేదు అండ్ హీఈస్ అ రీజన్ నాకు ఫస్ట్ గట్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం. జనరల్గా అంతకుముందు చేసిన సినిమా కొద్దిగా రీచ్ అవ్వడం ఉండడంతో కథ విన్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ డిఓపి. అప్పుడు విశ్వనాథ్ గారు డిఓపి సురేష్ చేస్తాను, అమ్మయ్య తడిగుడ్డు వేసుకోవచ్చు పర్వాలేదు, సినిమా క్వాలిటీ బాగుంటుంది అని ఆన్ బోర్డ్ అయిపోయాను. అండ్ యా, ఇంకా చాలా చాలా ఈవెంట్స్తో చాలా చాలా క్రియేటివ్స్తో మేము ముందుకు వస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ ప్రిజర్వ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు నిహాల్ గారికి ఇచ్చే ముందు ఆయన గురించి 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను నేను. ఆయనకి సినిమా 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 తప్ప ఏది తెలీదు. ఒక మూవీ ప్రమోషన్ కోసం ఒక షోకి రావడం జరిగింది. వాళ్ళు 10 ఆన్సర్లు చెప్పమంటే ఈయన ఆ సినిమా గురించి 20 ఆన్సర్లు చెప్పాడు. డాన్స్ చేసిస్తాడు, డైలాగులు చెప్పిస్తాడు, చాలా ఎనర్జెటిక్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. Saturday eve, first of all, Shravanti garu, thank you. You're looking very beautiful today. సాటర్డే ఈవినింగ్ బయట వర్షం, చిన్న మిరపకాయ బజ్జీలు తిని కాఫీ తాగి హాయిగా పడుకోవాల్సిన టైంలో కూడా ఇంతమంది వచ్చి మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా 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 థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. నాకు నా టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే నేను ఎవరు అని ఒక సినిమా చేశానండి. రేపు రిలీజ్ అన్నప్పుడు ఇవాళ రాత్రి ప్రసాద్ ఐమాక్స్లో సినిమా ప్రీమియర్ చేశారు. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారనమాట. వచ్చారు, నేను నా ఫ్రెండ్స్తో ఒక 5-6 ఇట్లా కార్నర్కి నించొని చూస్తున్నా. వీళ్ళు వాళ్ళు ఎవరో హిందీ ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి చెప్తున్నా, ఇతను ఓకే ఓకే నైస్ అంతా బాగుంది, అరే సినిమా అయిపోయింది, మన అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరన్నా వచ్చి మనల్ని బాగా చేసేవారా అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో చూస్తున్నా ఎవరన్నా వచ్చి రాజు గారు వచ్చి అందరూ అలా వెళ్తూ ఉన్నారు, ఎవరు చెప్పట్లేదు ఏంటి అన్న ఫీల్లో సడన్గా ఇట్లా చేయబడింది. అప్పుడు ఇంకొంచెం పొట్టిగా ఉండేవాడిని. పక్కకు తిరిగితే మనిషి కనిపించలేదు, పైకి చూశాను. పైకి చూస్తే సందీప్ గారు ఉన్నారు. నీ పేరేంటి అన్నారు. అన్న నిహాల్ అన్న. ఏంటి ఫుల్ ఎనర్జీలో నిహాల్ అన్న. చాలా బాగా చేసు చాలా ఎనర్జీ ఉంది, యూ షుడ్ యాక్ట్ మ్యాన్, నువ్వు స్క్రీన్లో ఉన్నప్పుడు చాలా చాలా చెప్పారనమాట. చెప్పి అయిపోయింది. ఆయన మెల్లగా ఇట్లా ప్యాట్ ఆన్ బ్యాక్ చేసి వెళ్ళిపోతున్నారు. వెనకాల నుంచి నా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. నా గురించి అని చెప్తున్నావు అనుకున్నా. ఇలా ముందుకు వచ్చి సినిమాల్లో బాగుంటాడు కానీ బయట ఇంకా బాగున్నాడు కదా. అది నా మూమెంట్, నా థండర్ స్టీల్ చేశారు. ఇవాళ కూడా నా మూమెంట్, అన్న మీరే థండర్ స్టీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ ద వరల్డ్. అంటే ఇన్ అ టైమ్ వేర్ అందరం నేమ్స్ చేంజ్ చేస్తున్నాం, నంబర్స్ చేంజ్ చేస్తున్నాం, బ్రాండ్ చేంజ్ చేస్తున్నాం, కానీ హీ కేమ్. ఇంతకుముందు ఆ ఒక్క పరిచయం తప్ప కలిసిన పరిచయం లేదు. దెర్ ఇస్ అ ఫ్రెండ్ కాల్డ్ సాన్వి హూ ఐ గాట్ ఇన్ టచ్ విత్. ఐ రియలీ వాంటెడ్ సందీప్ గారు టు లాంచ్ దిస్ టీజర్ ఫర్ మీ బికాజ్ ఐ రిలేట్ టు హిస్ జర్నీ. ఐ రిలేట్ టు కష్టపడి సినిమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సందీప్ అన్న యూఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ అండ్ మై ఎంటైర్ టీమ్. నాకు పెద్ద స్ట్రగుల్స్ అయితే లేవండి, పెద్ద స్ట్రగుల్స్ లేవు, కానీ ఒక చిన్న జర్నీ గురించి ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడేసుకుందాము. చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఒక 20 సినిమాలు చైల్డ్ యాక్టర్గా పనిచేశాను. జగడం చేశాను, బావాలు సిద్ధార్థ్గా చిన్నప్పుడు చేశాను, హిందీలో సలాం మిష్కన్ చేశాను, ముఖబీరన్ చేశాను, 30-40 యాడ్లు చేశాను. అవన్నీ ఎందుకు చేశానంటే స్కూల్ బంక్ కొట్టడానికి దొరుకుతుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చేసిన తర్వాత అర్థమైందనమాట. అప్పట్లో జనాలు గుర్తుపట్టినా ఏం పెట్టినా దాని వాల్యూ తెలిసేది కాదు, కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చేది. వెళ్ళి యాక్ట్ చేసి కెమెరా ముందు నుంచి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఫీలింగ్ ఉండేది.
దాని తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ టుక్ ఓవర్. ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ చేశాను, ఒక కార్పొరేట్ జాబ్లో జాయిన్ అయిపోయాను. ఫార్మల్ ఐడి కార్డ్స్, ట్యాగ్స్, ఇన్షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా చేస్తూ ఉండేవాడిని కానీ మంచి ఫీలింగ్ ఉండేది కాదు, కొంచెం కూడా మంచి ఫీలింగ్ ఉండేది కాదు. ఆ, ఏంటి ఇంతేనా, ఇంకా ఇదే ల్యాడర్లో ఇదే కార్పొరేట్ పని చేస్తూ ఉండాలా అని అస్సలు ఫుల్ నర్వస్నెస్, సాడ్నెస్ వచ్చేది. ఒక బ్యాడ్ డే అట్ వర్క్ మా ఫాదర్ కాల్ చేసి, ఏంటి నీకు అక్కడ బాగాలేదు, ఢిల్లీలో పనిచేసేవాడిని, ఏంటి నీకు అక్కడ బాగాలేదు కదా వచ్చేస్తావా అని అడిగారు. ఏడుపు వచ్చింది. ఒక సెకండ్ ఫోన్ పక్కన పెట్టి అట్లా అద్దంలో మోహన్ చూసుకుంటే పిచ్చోళ్ళ ఉన్నాను. అప్పుడు అనిపించింది అసలు ఒక్కళ్ళు తెలియదు సినిమాల్లో, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, కాంట్రాక్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒక పిచ్చి నమ్మకం వచ్చేసింది, లేదు అక్కడే చేయాలి, అక్కడే కొట్టాలి అని. బ్యాగ్స్ సర్దేసుకున్నాను, అందులో కొంచెం స్టూపిడిటీ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వేసేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి ఒక 2 years పట్టిందండి చైనా పీస్ లాంటి సినిమా చేతికి రావడానికి. కానీ ఈ 2 years నేను దారిలో వస్తూ ఒక్కడే చెప్పుకున్నా, ఐ మైట్ నాట్ బీ ద మోస్ట్ టాలెంటెడ్ గా ఇన్ ద రూమ్, బట్ ఐ విల్ బీ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ గా ఇన్ ద రూమ్. ఇదైతే నేను 100% చెప్పుకున్నాను. 2 years నేను రెజల్యూషన్ తీసుకున్న తర్వాత 2 years తర్వాత చేతిలో చైనా పీస్ అనే సినిమా వచ్చింది. సందీప్ కిషన్ గారు లాంటి గెస్ట్ వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్, నిజంగా కలలు కంటే 100% దానికి ఎఫర్ట్ పెడితే అండ్ మిమ్మల్ని ఇంకొకళ్ళు మీతో పాటు మీ జర్నీని అంతే సాలిడ్గా నమ్మితే యూ క్యాన్ అచీవ్ గ్రేట్ థింగ్స్. నాకు మా మదర్ అండ్ ఫాదర్ చేశారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కెన్ యూ ఆల్ ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మై మామ్ అండ్ డాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చైనా పీస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక సినిమా అన్నది ఒక కొత్త వాయిస్ని తీసుకురావాలి, ఒక కొత్త ఫీల్ని తీసుకురావాలి. సో అ గ్రేట్ వాయిస్ ఐ మెట్ త్రూ దిస్ ఫిల్మ్ ఇస్ విశ్వనాథ్ గారు అండి. అంటే హీస్ గాట్ అ వెరీ క్లియర్ యాటిట్యూడ్. ఇందా కమల్ గారు రైట్లీ చెప్పినట్టు ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యాంగర్. ఆయనకి ఏం కావాలో అక్కడ స్పెండ్ చేస్తారు, వద్దు రీషూట్లు, పొద్దున్న షూట్కి వచ్చి లొకేషన్ బాగాలేకపోతే క్యాన్సిల్ చేసుకోవడాలు, ఇలా కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదు. రేపు పొద్దున ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి, ఇలా వర్షంలో ప్రాబబ్లీ అప్పుడు రిలీజ్ అయితే వాళ్ళు వచ్చి రెయిన్లో చూడడానికి, వాళ్ళు ఇచ్చిన టైంకి, వీటన్నిటికీ వాల్యూ ఇవ్వడానికి చైనా పీస్ అనే ఫిల్మ్ చేసాం, డిజైన్ చేసాం. అండ్ గ్రేట్ రైటింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, నాది సూర్య మధ్య దిస్ బ్రిలియంట్ ఫ్రెండ్షిప్, దిస్ పేట్రియాటిజం. ఒక మంచి సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉండాలో అన్ని ఆస్పెక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సినిమాలో. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంత మంచి సినిమాని, ఇంత స్కేల్డ్ సినిమాని కొత్త యాక్టర్స్ పైన మౌంట్ చేసినప్పుడు అది కష్టం. మేము పెట్టిన ప్రతి రూపాయి సినిమా పైన పెట్టాం, కానీ ఇది జనాల దాకా తీసుకెళ్ళడం చాలా కష్టం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, ఆడియన్స్, ఈ సినిమాని ఒక చిన్న సినిమాలా చూడకండి. దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఈ సినిమాని పెద్ద సినిమాలా చూడండి. మీకు టీజర్ వచ్చినప్పుడు పెద్ద సినిమాలు టీజర్ అయితే ఎలా షేర్ చేస్తామో అలా షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఆల్ ఆఫ్ యూ, వీఆర్ ఆల్సో డ్రీమర్స్. సో మీరు మా రెస్పాన్సిబిలిటీని కూడా కొంచెం తీసుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంత మార్కెటింగ్ స్పెండ్ చేసినా ఆడియన్స్ నుంచి వచ్చింది అది హిట్స్ డిఫరెంట్లీ. మీరు టీజర్ గురించి మాట్లాడితే బజ్ వస్తే నాకు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సేల్ అవుతుంది, ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు దీంతో ప్లస్ 100+ ఫ్యామిలీస్కి వాళ్ళు పనిచేసిన సినిమా ఇంత బాగా వెళ్ళింది అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ప్లీజ్ బీ అ రీజన్ దట్ ఆల్ ఆఫ్ అస్ స్లీప్ హ్యాపీలీ. ప్రస్తుతానికి అయితే టీజర్ వచ్చింది, ఇట్స్ లైవ్ ఆఫ్టర్ సందీప్ గారు హస్ లాంచ్డ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. మీ ఫ్రెండ్కి చెప్పండి, అరే ఈడెవడో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, టాలెంటెడో కాదో చూద్దామని చెప్పండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ సినిమాతో వస్తుందో 10 ఏళ్ళకి వస్తుందో తెలియదు, బట్ ఐ విల్ బీ హియర్ అండ్ వీ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చైనా పీస్ టీజర్ ఇస్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ గారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ చైనా పీస్ లాంటి అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఈవెంట్ ముందు నేను చాలా తక్కువ మాట్లాడతానండి అని చెప్పారు. మీరు మాట్లాడనక్కర్లేదు, మీ కంటెంట్ మాట్లాడుతుంది ఇక్కడ నుంచి. టీజర్ లుక్ సో ప్రామిసింగ్ అండ్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అండి. థ్యాంక్ యూ. రాయడం ఈజీ అండి, మాట్లాడడం కష్టం. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఆన్. థ్యాంక్ యూ సందీప్ గారు, taking your time means a lot. Just to start with, right, నేను రీసెంట్గా ఒక మూవీ చూసాను, F1 అని. మేబీ చాలామంది చూసింటారు. సో ఐ రిమెంబర్ దట్ మూవీ నౌ బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డ్రైవింగ్ ఆఫ్టర్ క్రాషింగ్ వన్స్. బికాస్ దెర్ ఈజ్ ఎ రీజన్, బికాస్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ క్రాష్డ్. సో దట్ వాజ్ సంథింగ్ ఐ రిమెంబర్. దట్ ఈజ్ యాక్చువల్గా మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా చేస్తాం, వీ విల్ మేక్ ద డిఫరెన్స్ అని వచ్చాము. వెన్ ద డ్రీమ్ వాజ్ డెంటెడ్, సో
there was a dent on my confidence, and there was a dent on my courage. So అప్పుడు నేను దెన్ ఐ హ్యావ్ టు యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్లో బుక్కుల్లో చూస్తుంటాం, సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఆర్ సక్సెస్, ఇలా అలా చాలా అవన్నీ స్టేటస్కే బాగుంటాయి, కానీ రియాలిటీలో ఫెయిల్యూర్ విల్ యాక్చువల్లీ టెస్ట్ యూ. సో టు సేల్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్స్ యూ నీడ్ ఎ హార్ట్, యూ నీడ్ ఫ్రెండ్స్, యూ నీడ్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్. So then I started actually, and if you are afraid of crashing, you will never win a race. So that's when I started writing. That's when I started my race again. And unfortunately, I met very great talent. The first one person to believe in my vision was Nihal. Thanks for coming on board, not for here. Okay. So, and he shared my dream, and we created this very passionately. And then after that, I met one person, we are casting many people, but after that, one person I met, which is Kamal. So Kamal is acted well and spoke about him, that is all okay, but there is a very, very big contribution Kamal did, even he did not know. So whatever the quality of visuals out there, whatever the technicalities there, it's they're like we agreed to meet for like 10 minutes. We spent around 3 or 4 hours talking about movies, what are the passion, so his experiences working with Sukumar garu, Rajamouli garu, Sandeep garu. So he shared a lot of things. It was like a 3 hours master class, short term training for me, and actually it changed a lot. I mean, to be frank, I mean, I'm coming kind of I was trying hard to prove myself. Trying to tell a different story, and everything was there, and I'm set for launch, but that's the right spark. When I met him, he gave that some things, very, very minute things, but it's completely changed my perspective, especially making the film. And thank you, Kamal, so for being that. And after that, yes, China Piece is, the title sounds little different. I mean, though it's a catchy, but making a patriotic film and labeling it as China Piece is very, very challenging. I know that. That's, yeah, as I said, like that is going to give you a రెండు మాటలు తెలుగులో completely. కూడా చెప్పండి సార్. తెలుగులో చెప్తా. ఇప్పుడు దాకా తెలుగు మాట్లాడలేదా నేను? అసలు So yeah, so I'm nervous I speak English. So but అది సో అగైన్ నేను చెప్పేది ఏంటంటే అగైన్ ఐఎమ్ జస్ట్ రిలేటింగ్ టు దట్ F1 మూవీకి చెప్తున్నాను. వీ విన్ మెనీ ల్యాబ్స్, చాలా వరకు చాలా క్రాఫ్ట్స్, చాలా ఏరియాస్ వీ క్రాఫ్టర్ వెరీ వెల్, అండ్ వీ థింక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ వీ డన్ సో ఫార్. బట్ లాస్ట్ ల్యాబ్ ఇట్స్ నాట్ లైక్ హౌ మెనీ ల్యాబ్స్ యూ విన్, ఫైనల్గా ఎలా ఫినిష్ చేసామన్నదే. ఆ ఫినిషింగ్ అనేది ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. ఆ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Yes, now I request to speak our very own Sandeep Kishan Garu, inspiration to many. Thank you so much for gracing our event. Thank you. హలో ఎవ్రీవన్, ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ హలో, లవ్ యూ ఆల్. ఎంత ట్రై చేసినా సినిమా ఒకటి పూర్తి చేయడానికి సంవత్సరం కింద అవ్వట్లా. సో కలిసే అవకాశాలు తక్కువైపోయినాయి. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. సో లవ్ యూ ఆల్, నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. సారీ, గొంతు కొంచెం పోయింది, పర్లేదు. అర్థమవుతుందా మాడేది? కంప్లీట్ బర్ అయిపోయిందా? ఓకే. ఫస్ట్, ఇట్స్ అ కంప్లీట్ ప్లెజర్ బీయింగ్ హియర్. ఈ సినిమా చైనా పీస్కి మరి చీఫ్ గెస్ట్ ఇవన్నీ కాకుండా టు బీ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్, వాళ్ళందరి మధ్య వాళ్ళ సినిమాని వాళ్ళతో పాటు వాళ్ళ టీజర్ రిలీజ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అయితే నిహాలే. నాకు సడన్గా సాన్వియో మెసేజ్ చేసి కెన్ యూ డూ మీ ఎ ఫేవర్ అంటే, ఐమ్ లైక్ యా చెప్పు అంటే, షీస్ లైక్ కెన్ యూ స్పీక్ టు దిస్ పర్సన్ అంటే, షూర్ అన్న. అండ్ హీ వాట్సాప్ మీ, హీ సెంట్ మీ ద టీజర్ చాలా బాగా నచ్చింది. బట్ అంతకన్నా ఎక్కువ నాకు ఏం నచ్చిందంటే, తను ఒక యాక్టర్గా ఒక అవకాశం తీసుకున్నా, ఈ సినిమా బాగా రావాలి, రిలీజ్ అయిపోయి మంచి పేరు వస్తే చాలు అనే దాన్ని దాటి నా సినిమా నేను ఎంతకన్నా మోసుకెళ్ళి రిలీజ్ వరకు జనాల ముందు పెట్టాలి అనే పోరాటం ప్రయత్నం చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు తను స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఎంతో చాలా వరకు నేను చెప్పే విషయాలు, నేను నమ్మే విషయాలు కనిపించినాయి. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్ బికాజ్ ఎందుకు నచ్చిందంటే, మై హోల్ పాయింట్ ఇస్ ఆల్వేస్ బీన్ ఇదే ప్రాసెస్ కాదు, ఇదే రూట్ కాదు, వేరే రూట్లు కూడా డెమోక్రటిక్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ పద్ధతే కరెక్ట్ అంటే థానోస్ కూడా అదే మాట అన్నాడు. ఏ పద్ధతి లేకుండా ఉండడానికి ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అవుద్ది కదా.
సో ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజెస్ బయటికి రావాలి, అందరికీ ఒక డెమోక్రటిక్ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళ సినిమాని బయట పెట్టుకుని అందరూ చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పట్లో ఒక అయితే లాంటి సినిమానో లేదా ఒక ఆనంద్ లాంటి సినిమానో సంబంధమే లేకుండా ఒక కాన్సెప్ట్ వచ్చి థియేటర్కల్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఒక్కసారి వెనక్కి ఆలోచించి చూడండి, ఏ పెద్ద పేరు చెయ్యి లేకుండా రీసెంట్ పాస్ట్లో ఏ సినిమా అంత పెద్ద సక్సెస్ అచీవ్ అయింది? ది లాస్ట్ 5 years, 5, 3, 10 ఏళ్ళ క్రితం తెగ వచ్చేవి, సంబంధం లేకుండా వచ్చేవారు, కొత్త ఫిల్మ్ లాంగ్వేజెస్ వచ్చేవి. సో టుడే ఇండస్ట్రీ పెరగ్గా ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని పరిమితులు సెట్ చేయబడ్డాయి. బట్ ఆ పరిమితులు ఉంటే మీకు కొత్త ఫిల్మ్ లాంగ్వేజ్లు రావు, కొత్త అటెంప్ట్లు రావు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి లేదా బెస్ట్ ఫిల్మ్ అవ్వాలనే అవసరమే లేదు. వాళ్ళు ఒక కోరారు, ఒకటి నమ్మారు, అందరూ కలిసి సినిమా తీశారు, దీన్ని థియేటర్లో పెట్టగలిగారు, అందరూ వచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద సక్సెస్ నాకు తెలిసినంత వరకు. రేపు సినిమా అందరికీ నచ్చిందా, దెన్ అదొక బోనస్సే ఇన్ మై పర్స్పెక్టివ్. ఇవాళ రోజున సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం, ఇట్ హెస్ ఆల్వేస్ బీన్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అండి, బట్ ఆల్సో బికాస్ మనం ఇవాళ ఏంటి, మన జనరేషన్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని 10 మందికో ఒక దేశం మొత్తానికో చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. మీరు జస్ట్ ఫేమస్ అవ్వాలంటే రీల్స్లో కూడా ఫేమస్ అవ్వచ్చు, బట్ సినిమా గివ్స్ యూ వే టు పుట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ వాయిస్ అహెడ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఇది ఒక స్పై ఫిల్మే కాదు, ఒక స్పై కామెడీ, దాంట్లో సీరియస్ కామెడీ ఉంది. ఇందాక అభిషేక్ వచ్చి మాట్లాడుతూ ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ, నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా నాకు ఇది ఇల్లు అన్నారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్లు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఓ 7 years ago చాలా ఉండేవి. ఇలాంటి 10 ఉంటేనే ఇంకో 10 మందికి అలాంటి అవకాశాలు ఉంటే బయట నుంచి వస్తాయి. సో అలాంటిది ఒకటి ఉంది. ఒక డైరెక్టర్ యూనిక్గా ఒక కథ చెప్పాలనుకున్నారు, దానికోసం పోరాడాడు, తను నమ్మిన ఒక యంగ్స్టర్స్ న్యూ కమర్స్తో వెళ్ళాడు. దట్ బి నిహాల్ ఆర్ సూర్య. ఇప్పుడు నాకు నిహాల్ వచ్చి చెప్పేదాకా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టేజ్ మీద జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని చెప్పేదాకా నాకు తను జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని తెలియదు, ఎవరి రోజు నేను తనతో మాట్లాడానని కూడా నాకు తెలియదు. నేను చూసిందల్లా మెసేజ్ చూడగానే ఓకే టీజర్ బాగుంది, ఈ అబ్బాయి టుక్లో హీరో అండ్ హీస్ ఫైటింగ్ టు పుట్ హిస్ ఫిల్మ్ అవుట్ దేర్. సో జెన్యూనిటీ ఉంది తన ఇంటెంట్లో అని, అండ్ దట్ షుడ్ బీ అప్రిషియేటెడ్ బై ఎవ్రీ వన్ అనేది నా కోరిక. అండ్ బియాండ్ ఆల్ ద లార్జర్ కాన్వర్జేషన్స్, 150 రూపాయల సినిమా అండి, గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్పాలనుకున్నారు ఈ వాయిస్లో అని చూడడానికి వెళ్ళడమే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో పాటు. నేనైతే నాకు గుర్తున్నంత వరకు 10th standard, 11th standard, 12th standard రోజుకి 2 సినిమాలు చూసేవాడిని థియేటర్లో. నాకు అంతకుపైన పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. ఇవాళ ఏం చేయాలంటే అంటే ఏమొచ్చింది థియేటర్లో, ఓకే ఈ థియేటర్లో ఏసీ బాగుంటుంది, ఏం సినిమాలు పరిగెడుతున్నాయి, సినిమా బాగుందా లేదని సినిమాలు థియేటర్లో చూసుకునే తెలుసుకునేవాడిని. అందరూ ఒకే ఎగ్జామ్ ఇక్కడ రాయట్లేదు. సో ఐఎమ్ హోపింగ్ దర్ ఇస్ మోర్ డెమోక్రటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సినిమా హియర్. అండ్ గెటింగ్ బ్యాక్ టు దిస్ చైనా పీస్, యాజ్ ఐ సెడ్ ఆ వాయిస్ 10 మందికి వినిపించాలి అని ఒక కోరిక ఉంది కాబట్టి ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. సో లెట్ బీ ఫర్ నిహాల్, సూర్య, డైరెక్టర్ కి విశ్వనాథ్ రెడ్డి గారు, దాట్ ఈస్ హర్షిత అండ్ దీక్ష, ద ఎంటైర్ టీమ్, ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఇట్స్ బీన్ మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. వి హ్యావ్ అ Q&A విత్ మీడియా, అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ ఆర్ చైనా పీస్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎస్, దట్స్ ఆల్ అబౌట్ చైనా పీస్ టీజర్ లాంచ్ directed by Vishwanath Reddy garu and RPROs are Tejasvi Sajja, event by UV Media. ఎస్, టీం అందరినీ కూడా మరొకసారి స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ Q&A సెషన్. కమల్ గారు, హర్షిత గారు, దీక్ష గారు అండ్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు, సూర్య గారు అండ్ నిహాల్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
Abhishek garu also please join. Sandeep garu. Thank you so much, Sandeep garu, once again. We are eagerly waiting for your next film. Thank you so much. Yes, please, team andarni join అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకరు, yeah. మీరే. నిహాల్ గారు, నిశాంత్ గారు హాయ్ సార్. హాయ్ అండి. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. మెయిన్లీ ఆ బ్లాక్ టింట్ వాడారు కదా, లైక్ ఒక ప్యాట్రియాటిక్ సబ్జెక్ట్కి ఆ బ్లాక్ టింట్ చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడినట్టు మోస్ట్ ఇంప్రెసివ్ లేకపోతే ఆలోచించే ఐటమ్ ఏదైనా ఉందంటే సినిమా టైటిల్ చైనా పీస్ అని పెట్టారు, దాని మీద ఒక మ్యాప్ వేశారు. లైక్ ఐ వాజ్ ట్రయింగ్ ఇందాక నుంచి కాంప్రిహెండ్ చేసుకుంటున్నా అసలు ఏమై ఉంటుందని చెప్పి. ఐ థాట్ దట్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదో కొంచెం ఫేక్ క్యారెక్టరైజేషన్ కింద, వాడు నకిలీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కింద ఉండటం వల్ల చైనా పీస్ డూప్లికేట్కి అటుకి మనం అనుకుంటాం కదా, దానికేమో అనిపించింది. అసలు ఏంటి మీ ఐడియా ఆఫ్ ద టైటిల్ ఏంటి? సో దెర్ ఆర్ 2-3 జస్టిఫికేషన్స్ అండి. ఫస్ట్ మీరు చెప్పిందే, క్యారెక్టర్ కొంతమంది టెర్రరిస్ట్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, కొంతమంది పేట్రియాట్ అంటున్నారు. సో వీడు ఒరిజినల్ కాదు, వీడు చిన్న చైనా మాల్ అంటాం కదా, చైనా పీస్, అదొకటి. అండ్ ఈ సినిమాలో పేట్రియాటిక్ యాంగిల్ ఉంది కదండి. సో దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యాపెనింగ్. సో దానిలోంచి కూడా కథలోంచి వచ్చింది. అండ్ నాకంటే యాక్చువల్లీ ఐ థింక్ మీరు ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు. అంటే డైరెక్టర్ గారు చాలా నర్వస్గా ఉన్నారు, మాట్లాడడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి క్వశ్చన్ మీకు షిఫ్ట్ చేశారు. పర్లేదు, నేను డైరెక్టర్ గారి క్వశ్చన్ ఇది. కూర్చున్నప్పుడు కరెక్ట్గానే మాట్లాడతానండి. ఓకే, క్యారీ ఆన్. నిల్చున్నప్పుడే ప్రాబ్లం. సో అది మనకేంటంటే చైనా పీస్ అంటే మనకు పర్సెప్షన్ ఏంటంటే యూజువల్గా మనకి ఇది ఉంటుందండి, చైనా పీస్ అంటే ఫేక్, చీప్, అన్రియలబుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ గెట్స్ ద జాబ్ డన్. సో అది మనం దట్స్ హౌ మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఒక చిన్నది ఇది. సో ఆ ఎలిమెంట్ క్యారెక్టర్లకు ఆపాదించడం జరిగింది. సో ఫర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మూవీలో వాళ్ళందరికీ అలా. సో వెదర్ దే ఆర్ చీప్ బట్ ఉపయోగపడుతున్నారా, వెదర్ దే ఆర్ లైక్ అన్రియలబుల్ పీపుల్, వెదర్ దే ఆర్ ఫేక్ పీపుల్, అండ్ దే ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. దో అంటే వాళ్ళు పెద్ద హైస్టెక్ గేమ్లో ఉన్నా కానీ ద హ్యూమన్ పర్సనాలిటీస్ అనేటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్, వెదర్ వీఆర్ ఇన్ ద లైక్ చిన్న స్ట్రీట్లో ఉన్న, పెద్ద బ్యూరోక్రసీలో ఉన్న, రాలో ఉన్న, డిఫెన్స్లో ఉన్నా కానీ ద హ్యూమన్ క్యారెక్టర్స్ దే రిమైన్ సేమ్. అది వి ట్రై టు పోర్ట్రే. బట్ అగైన్ మళ్ళీ డైరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాక్చువల్గా డైరెక్ట్గా యూ స్టాంప్ దిస్ ఈజ్ చైనా పీస్ అనే మూవీలో అలాంటి ఎలిమెంట్ లేదు. ఆల్ సబ్జెక్టెడ్ టు ఇంటర్ప్రిటేషన్. ఓకే, అది ఒక ఎలిమెంట్. దెన్ సెకండ్ ఎలిమెంట్, దెర్ ఆర్ చైనీస్ స్పై బెలూన్స్. ఐ థాట్ దెర్ ఈస్ పోస్టర్స్లో ఇట్ హ్యాస్ టు బీ అపియర్డ్, పోస్టర్స్లో ఉండాలి. సో చైనీస్ స్పై బెలూన్స్ అదే మనం న్యూస్లో చూసింటాము. దెర్ ఈజ్ ఆన్ ఎలిమెంట్, దాన్ని కూడా మనం చైనా పీస్ అని కాల్ చేస్తున్నాము సినిమాలో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్
అవుటర్ సర్కిల్లో దెర్ ఈజ్ గల్వాన్ వ్యాలీలో ఆర్మీ, ఇండియా చైనా ఆర్మీ సంబంధించిన దిస్ పీస్ ఆఫ్ ఎపిసోడ్ హ్యాపెన్స్. సో ఆ విధంగా దీనికి టైటిల్ జస్టిఫై చేస్తుంది. సో ఇప్పుడు లైక్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఒక ఆ కైండ్ ఆఫ్ జానర్ సినిమాస్, ఐఎమ్ నాట్ డ్రాయింగ్ కంపారిజన్స్. ఒక సీరియస్ మిషన్ ఉంటుంది, ఒక సీరియస్ ప్రాబ్లం ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది, దాన్ని కొంచెం కామికల్గా హీరో క్యారెక్టర్ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇంతేనా? అంతే, మీరు వెరీ మచ్ బ్యాంగ్ ఆన్. ద జర్నీ స్టార్ట్స్ విత్ లైక్ అ డార్క్ కామెడీ, వాస్ మోర్ ఇంటెన్షన్, ఎమోషనల్. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిహాల్ గారు హాయ్. కుమార్ సార్, హాయ్. హాయ్ అండి. అండ్ టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే క్యారెక్టరైజేషన్స్ మీద ఎక్కువ పే ఆఫ్ అవుతుందా? అంటే మీ క్యారెక్టరైజేషన్ అనేది టిపికల్గా ఉంది. సో క్యారెక్టర్ అంటే మనకి కొత్త కథలో ఒక వెరైటీ క్యారెక్టరైజేషన్ పెడితే కథ రొటీన్గా ఉన్న క్యారెక్టరైజేషన్తో పే ఆఫ్ అవుతూ ఉంటుంది. అవును సార్. ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి, కానీ క్యారెక్టర్స్ చాలా బలంగా రాసుకున్నారు. అది కానీ సూర్యాది కానీ ప్యారల్ లీడ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. సో డెఫినెట్లీ ఇది చూసిన క్యారెక్టర్లా ఉండదు, చాలా కొత్తగా పోర్ట్రే చేయడానికే ట్రై చేసాం, చాలా వర్క్షాప్ రీసెర్చ్ చేసాము. కానీ క్యారెక్టర్ డ్రివెన్ ఎస్, బట్ మేజర్లీ ప్లాట్ డ్రివెన్ అని ఐ థింక్ అండి. యా. విశ్వనాథ్ రెడ్డి గారు సార్, అంటే ఈ మూవీకి ఏదైనా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ ఉందా, లేకపోతే కంప్లీట్ ఫిక్షనల్? కంప్లీట్ ఫిక్షన్ అండి, బట్ ద ఎవరీ సీన్ ఆర్ ఎవరీ ఇన్సిడెంట్ ఈజ్ రిలేటబుల్. ఇట్స్ మెనీ థింగ్స్. యాక్చువల్గా మీరు ఒకసారి మూవీ చూస్తే యూ డెఫినెట్లీ మీకు డైరెక్ట్గా యూ విల్ డెరైవ్ ఇట్. ఆల్ ద ఇన్సిడెంట్స్ ఆర్ రియల్, ద స్టోరీ ఈజ్ ఫిక్షన్. నిహాల్ గారు సరే, ఇందాక మీరు మాట్లాడుతూ చైనా పీస్ లాంటి సినిమా నాకు రావడానికి చాలా కష్టపడ్డాను, 2-3 years పట్టింది అని అన్నారు. బట్ బ్యాక్ చూసుకుంటే 2 movies చేశారు. అవును. బట్ అంటే ఆ 2 moviesతో సాటిస్ఫై అవ్వలేదా, లేకపోతే? అంటే సాటిస్ఫై అవ్వలేదు ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై చేశాను. బటర్ఫ్లై అనుపమ గారి సినిమా, అందులో నేను ఒక రోల్ అంటే ప్యారల్ లీడ్ అన్నా కూడా ఆవిడ పైన బ్యాంక్ అయిన సినిమా కదా. ఆర్ టుక్ చేశాను, అది 3 పిల్లల పైన అండ్ ఒక బండి పైన ఉన్న సినిమా కదా. దీస్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. అవి రావడం ఆ రోజుకి చాలా పెద్ద విషయం. కానీ మన పైన ఒక కథ ఉండడం, మనం ఆ కథని ఫుల్గా మోయడం, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ ఫిల్మ్ వచ్చిందండి. ఓకే, సూర్య గారు అంటే ఆ పోస్టర్లో కానీ మాకు చూపించిన టీజర్ కట్లో కానీ తలపాకుతోనే కనిపించారు. సో దాని బ్యాక్ స్టోరీ, దాని మీద మెయిన్ ఏమన్నా ఉందా, తలపాకు కానీ, లేకపోతే మూవీకి ఏమన్నా రిలేటెడ్గా? యా ఉంది. అంటే బేసికలీ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇట్స్ లైక్ దీంట్లో నా క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే, వీడు నెల్లూరు పీస్ హూ బిహేవ్స్ లైక్ ఎ చైనా పీస్ టర్న్స్ టు అన్ ఇండియన్ పీస్. బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో బాండింగ్ ఉంటుంది, దాని అలా అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దట్. నిహాల్ గారు హాయ్ అండి. రాజేష్ టీజర్ లుక్స్ గుడ్ అండ్ ఇలాంటి ప్యాట్రోటిక్ కైండ్ ఆఫ్ స్పై ఫిలిమ్స్ అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది లావిష్నెస్ కోసం. సో టీజర్ చూస్తే అలాగే ఉంది. ఏంటి ఖర్చు పెట్టడానికి ఎలా డీల్ చేశారు ఇదంతా? అంటే ఖర్చు ఆయన పెట్టారండి, గట్టిగానే పెట్టారు. అదే అంటే చూస్తున్నారు కదా, అందరూ కొత్త యాక్టర్స్, యంగ్ యాక్టర్స్ ఉన్నారు. మా పైన ఇంత బడ్జెట్ మౌంట్ చేయడం డెఫినెట్లీ నార్మల్ అయితే కాదు, ఇది రిస్కీ మూవే. కానీ ఇంకా ఆ మూవ్ తీసుకోకపోతే దెర్ ఇస్ నో వే కదండి. అంటే బయటికి రావడానికి, సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి దెర్ హ్యాస్ టు బి మనీ స్పెండ్. అట్లా అని దుబారా ఖర్చు ఒక చోట కూడా పెట్టలేదు, ₹1 కూడా వేస్ట్గా పోనీలేదు. పెట్టిన ప్రతి రూపాయి ఫ్రేమ్లో కనిపించడానికి, బాగా కనిపించడానికి మాత్రమే స్పెండ్ చేశాం. సో ద బడ్జెట్ ఇస్ హై దెన్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్, కానీ ఇట్ ఈస్ వర్త్ ద వాచ్ అండి. థియేటర్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనం ఆడియన్స్కి ఇవ్వడానికి స్పెండ్ చేశాం. నిహాల్ గారు సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అంటే మళ్ళీ రిటర్న్ మూవీస్కి వచ్చారు కదా. సో బేసికల్లీ ఒక మంచి సెక్టార్లో సెటిల్ అయిన వాళ్ళు మూవీస్కి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హీరోస్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఎవరైనా ఒక సక్సెస్ కొడితేనే కానీ వాళ్ళని గుర్తించరు. సో అంత రిస్క్ తీసుకుని బ్యాక్ వచ్చారు. మరి లైఫ్ జర్నీ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అంటే చైనా పీస్ తర్వాత ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా ఎట్లా? సూపర్గా ఉందండి లైఫ్, నిజం. అంటే అక్కడ ఆబ్వియస్లీ శాలరీ చాలా బాగా వచ్చేది, నెల ఖర్చులు ఉండేవి, తీరిపోయేవి. ఇక్కడ అది కొంచెం స్లో అవుతుంది, బట్ అది ఒక సక్సెస్ వరకే. అండ్ చైనా పీస్ తర్వాత నెక్స్ట్ 2 ఫిల్మ్స్ ఏం చేస్తున్నానో మనకు ఐడియా ఉందండి. ఒకటి షూట్లో ఉంది, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా డిస్కషన్లో ఉంది. అది కాకుండా ఇంకేదైనా చిన్న చేసుకోవాలి కాబట్టి పక్క నుంచి కూడా దెర్ ఇస్ మనీ బీయింగ్ మేడ్ అండి. పేరెంట్స్ పైన, ఫ్యామిలీ పైన ఎక్కువ రిలై అవ్వకుండా. అండ్ సినిమా హిట్ అయితే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు కదండి, డబ్బులు సంపాదించచ్చు కదా. అది అక్కడ కార్పొరేట్లో ఉంటే ఎప్పటికి అవుతుందో తెలియదు, ఇక్కడ కరెక్ట్ సినిమా దింపితే మ్యాటర్ క్లోజ్.
అట్లా Okay, ఇట్స్ నైస్ all the అండి. best. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు ఇది తెలుగు సినిమాయేనా? తెలుగు సినిమా ఇది యాక్చువల్గా రియల్ పాన్ ఇండియా సినిమా అండి. అంటే ఏ స్టేట్లో ప్లే చేసినా అందరికీ అర్థమవుద్ది. నాట్ ఆల్ దట్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేశారుగా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అక్కడక్కడ వస్తుంది మీరు మాట్లాడినట్లుగానే. కానీ సినిమా నేను తెలుగు మీడియం అండి, అందుకే నర్వస్ అయినప్పుడు పరభాషలో పరదా కిందకి వెళ్తాం, కానీ బేసిక్గా నేను తెలుగు స్టోరీ మీడియం. కూడా నర్వస్ అయి రాశారా మొత్తం? లేదు, స్టోరీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇట్స్ అ ప్రాపర్ తెలుగు ఫిలిం. బట్ యా, యాజ్ ఐ సెడ్, దెర్ ఈజ్ అంటే చాలా ఇంగ్లీష్ లేయర్ ఉంటుంది. బికాస్ నాకేంటంటే ఒక హై ప్రొఫైల్ ఆఫీసర్స్, రా ఏజెంట్స్, డిఫెన్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చి తెలుగు రాశాను, నేను తెలుగులో రాశాను వాళ్ళ డైలాగ్స్. తెలుగులో రాస్తే నాకు ఏదో డబ్బింగ్ సినిమా ఫీల్ వచ్చింది. ఐ డి నాట్ గెట్ ద స్ట్రైట్ మూవీ ఫిలిం. అందుకే సో ఇఫ్ క్యారెక్టర్ ఆఫీసర్ అయితే హిల్ స్పీక్ థింగ్. ఒకవేళ క్యారెక్టర్ తమిళ్ నుంచి వచ్చిన వాడైతే తమిళ్ తెలుగు ఎలా మాట్లాడతాడు అలాగే మాట్లాడతాడు. దట్స్ వై అందరి వాయిస్లు కూడా ఒరిజినల్ వాయిస్లే డబ్ చేశాము. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రౌడ్ తెలుగు ఫిలిం అండ్ ఇట్స్ అ రియల్ పాన్ ఇండియా ఫిలిం. నాట్ లైక్ పాన్ ఇండియా ఫిలిం అంటే అన్ని ఆ లాంగ్వేజ్లో డబ్ చేసి అది పాన్ ఇండియా ఫిలిం అవ్వదు. ఒకసారి ఒక లాంగ్వేజ్లో మూవీ చూస్తే అది ఇండియా మొత్తం ప్లే ఎక్కడ చేసినా కానీ మెజారిటీ పీపుల్కి అర్థం అవ్వాలి. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ రియల్ పాన్ ఇండియా. ఓకే, ఆల్ ది బెస్ట్. సూర్య గారు సో మీ ఫ్రెండ్ అనాలో ఆర్టిస్ట్ అనాలో అభిషేక్ మాట్లాడుతూ నానే కనిపించలేదు ఫ్రేమ్లో అని ఒక అమ్మాయి ఫోన్ చేసిన, అదే అమ్మాయి మీతో ఏం చెప్పింది? అది ఇంకా నాకు అది ఈసారి ఎవరు సార్ అమ్మాయి? అది నాకు నిజంగా తెలియదండి. అది అందుకన్నా కదా మీరు పొగిడారో నిప్పెట్టారో అర్థం కాలేదు సార్. అంటే అంత పెద్ద హీరో కనిపించలేదు అంటే అభిమానులకి అంతే కదండి, ఆవిడికి ఆయన అభిమాని. సో అందువల్ల నేను అదే చెప్పాను అక్కడ, ఆవిడ కంటికి ఆయన. ఇలాగే సినిమాలు కూడా నిప్పెట్టారు నాకు, అది సినిమాలో చూద్దరు కానీ. నిహాల్ గారు హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. సో చాలా బాగుంది, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే లైక్ మీ క్యారెక్టరైజేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే తెలుగుని సంస్కృతంలో ఉన్న ఒక పదాన్ని అర్థం కాకుండా ఆయన అడిగితే ఒక డిఫరెంట్గా దాన్ని మౌల్డ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ ఎందుకు ఇలా లీన్ అయిపోయారు? ఎందుకు నెక్స్ట్ టైం ఏదైనా క్యారెక్టర్ కోసమా లేదంటే నెక్స్ట్ సినిమాలో కొంచెం యంగర్ రోల్ అండి, దానికోసం సన్నవాడాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హర్షిత, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యా, మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది? హౌ యూ గాట్? సో అంటే వెరీ కామన్గా ఇప్పుడు యాక్ట్రెసెస్కి అయితే మేనేజర్స్ ఉంటారు కదండి. సో టాలెంట్ ఏజెంట్స్ త్రూ అ టాలెంట్ ఏజెంట్ అండ్ తర్వాత ఒక చిన్న లుక్ టెస్ట్ తీసుకొని, సో ఇట్స్ బీన్ వెరీ, అసలు ఎందుకు నన్ను సెలెక్ట్ చేస్తున్నారని అడిగినప్పుడు విశ్వనాథ్ గారు చెప్పింది ఏంటంటే, యు ఆర్ వెరీ మచ్ లైక్ ద క్యారెక్టర్. అసలు వెరీ ఫియర్స్ అండ్ వెరీ స్ట్రెంగ్త్ ఉంది ఈవెన్ ఇన్ యువర్ స్పీచ్ ఆర్ వాయిస్ ఆర్ అలా. సో అందుకని వేర్ పికింగ్ యూ అని అంటే, ఓ యా, దట్స్ హౌ ఇట్స్ బీన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమల్ గారు, యాక్చువల్లీ ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసా? తెలుగు అమ్మాయి ఉండి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ చాలా బాగుందని, ఆ రోల్కి బాగుంటుందని కదా? దట్స్ అ మిస్కన్సెప్షన్ అండి. అంటే తెలుగు అయితే ఇంగ్లీష్ మాట్లాడకూడదా? అంటే మీ రోల్కి చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్. అవును, యా, దట్స్ రైట్. అంటే దట్స్ ఒక ఢిల్లీలో ఉండే ఆఫీసర్స్ మన తెలుగు అమ్మాయి అయినా కానీ ఆబ్వియస్లీ షీ స్పీక్ లైక్ దట్ కదండి. అందుకు యా, దట్ ఈస్ డెఫినెట్లీ బ్యాంగ్ ఆన్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. మేము ఆడిషన్ చేసినప్పుడు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు కొన్ని పదాలు. ఇట్ వాజంట్ న్యాచురల్. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. దెర్ ఆర్ 2 యాక్టర్స్ ఇన్ అవర్ ఫిలిం. హర్షిత ఒకటి చాలా మీకు ఓవర్గా చెప్పినట్టు ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ కంపేర్ హర్ విత్ విజయశాంతి. ఓకే, లేదండి, ఇంకా చాలా చేయాలి. దీక్ష, దెన్ శ్రీష అన్ఫార్చునేట్లీ షీ ఈజ్ నాట్ హియర్, బట్ ఫ్యాబులస్ యాక్ట్రెస్. నేను ఆమెకి యాక్చువల్గా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను అంటే ఆమె తీసుకునే ఉద్దేశం లేదు నాకు యాక్చువల్గా. సో అందుకనేసి నేను వేరే పంపించేశారనేసి ఆడిషన్ కోసం నేను సంబంధం లేనిది 4 minutes ఏదో ఇంగ్లీష్ మూవీది ఇచ్చేసి పంపించమని చెప్పాను, తెలుగులో చేసి పంపించమని చెప్పాను 4 minutesది. ఆమె యాక్చువల్గా మేబీ బై ఈవినింగ్ 4 minutes సింగిల్ టేక్లో చేసి ఆ ఒరిజినల్గా హాలీవుడ్ వాళ్ళు చేశారో వాళ్ళకంటే బెటర్గా చేసి పంపించింది. సో ఐ థింక్ అంటే ఐ హోప్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి కోసమైనా చైనా పీస్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ విల్ గివ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ టు ద తెలుగు ఇండస్ట్రీ.
మీకు I మంచి promise. యాక్టర్స్ దొరికారని చెప్పొచ్చు actually. Sorry, Andy, I would really like to add another point here. So, అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ అంటే తెలుగులో టాలెంట్ ఉన్నా కూడా వై ఆర్ వి ఫోకసింగ్ ఇక్కడ నార్త్లోనో సౌత్లోనో. సో మేబీ ఈ ఫిలింతో ఇంకా ఇంకొక ఇద్దరు తెలుగు యాక్ట్రెసెస్ వస్తారని. బీట్ శ్రీషా, షీస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో బీట్ మీ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ దీక్ష అనుకుంటున్నాను. సో ఇట్స్ తనకి రీఎంట్రీ. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమల్ గారు, సార్ మీ లుక్ చాలా బాగుందండి. సడన్గా నేను అది ఫ్రేమ్ చూసి చైల్డ్ ఆర్టిస్ట్ ఏమో కార్తికేయ ఉన్నాడు కదా, తనేమో అనుకున్నాను. సో సడన్గా చూస్తే ఇక్కడ మీరు ఉన్నారనమాట. మీ లుక్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? సిన్సియర్ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఫెయిల్ అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ గట్టెక్కించడానికి ఏదైనా ఒక పంచిని వాడాలి కదా, అలాంటి టైంలో నా క్యారెక్టర్ వస్తుంది. అండ్ వెరీ వెల్ రిటర్న్. అంటే అగైన్ ఐ థింక్ మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడినట్టే ఉండాలి, వాళ్ళు చేసినట్టే ఉండాలి. సో ఆ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ఆఫీసర్స్ లాంటి ఒక సినారీ ఉంటుంది. సో బాగుంది. అంటే ఐ థింక్ దాని ప్రకారం క్యారెక్టర్స్ని మౌల్డ్ చేశారు. థ్యాంక్ యూ. దీక్ష. యా, హాయ్. హియర్. హాయ్. చాలా తక్కువ చేస్తూ వస్తున్నారు సినిమాలు ఈ మధ్య, చాలా తక్కువ కూడా కనిపిస్తున్నారు. బట్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో దీంట్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ అడ్వాన్స్ సెక్యూరిటీ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో దాంట్లో మీకు కొన్ని గ్రే షేడ్స్, నెగటివ్ షేడ్స్ లాగా కనిపించిపోతున్నాను. సో అది ఒరిజినల్లీ మీకు మూవీ తర్వాతే అర్థమవుతుంది. బట్ ఐల్ బి సీన్ యాజ్ అ నెగటివ్ యాంటగానిస్ట్ ఇన్ దిస్ ఇనిషియలీ. ఆయన చెప్పినట్లు అంటే బ్లాక్ శారీలోనే ఉంటారా ఈ సినిమాలో? అంటే ఉట్టి బ్లాక్ కాదు, రకరకాల శారీస్ ఉంటాయి, కానీ ప్లెయిన్ శారీస్ ఉంటాయి. చాలా చాలా ప్లెయిన్ శారీస్, మరి ప్రాపర్ డార్క్స్ శారీస్లో కనిపించిపోతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. విశ్వనాథ్ గారు. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్ శారీ లైన్ మీరు అడిగారు కదా, దట్స్ ఆన్ పర్పస్. అంటే మనకు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అంటారు కదా. సో అలాగే ఐ మీన్ దెర్ ఇస్ వన్ గ్రే క్యారెక్టర్ కీప్ చేంజింగ్ ద శారీ సో ఫ్రీక్వెంట్లీ. సో ఇట్స్ ఇండైరెక్ట్ లైక్ సబ్టిల్ థింగ్. అండ్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడ్, పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్ ఉన్నాయి. బట్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరైజేషన్ ఏది ఈ మూవీలో? హార్ట్ అటాక్ లేదు. సో యా, డెఫినెట్గా అంతే. నేను రాసినప్పుడు ఎంజాయ్ చేసిందండి. ఇందులో ఎక్కడా లేదు. మేబీ టీజర్లో ఒక షార్ట్ కనిపిస్తుంటుంది. దెర్ ఇస్ ఎ క్యారెక్టర్ కార్డ్ భక్తల్. ఓకే, అది నేను ఇమ్మెన్స్గా రాసినప్పుడు ఎంజాయ్ చేశాను. అండ్ చాలా చాలా మీన్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. వి డింట్ పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు కానీ, బట్ యా, ఆ క్యారెక్టర్ని ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు స్ట్రైట్. యా, సారీ. యా, హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. Thank you. బట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే లైక్ ఇవి చూడాలంటే కొంచెం పజల్డ్ లా మూవీస్లా ఉంటాయి, ఆర్ ఎల్స్ అంటే లైక్ ఇన్వెస్టిగేషన్లా ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్కి ఏంటి అని అంటే ఆల్రెడీ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చే ఉంటాయి. సో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారు. బట్ స్క్రీన్ ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అంటే లైక్ ఈ రోజుల్లో స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరూ పట్టేస్తున్నారు. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్టబుల్ అంటున్నారు. సో స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? Yeah, I think you can. The best thing anybody can do is they can predict the next 2-3 scenes. Okay, but idea is అది పజిల్ చేయడానికి ట్రై చేయలేదు. అంటే దెర్ ఆర్ ప్లాట్ ట్విస్ట్ డెఫినెట్గా. ఎక్కడను కొద్దిగా ఆడియన్ను పజిల్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి. సో ఎమోషనల్లీ హౌ మచ్ వీ కెన్ ఇన్వాల్వ్ దమ్, ఎమోషనల్గా వాళ్ళని ఎంత ఎలివేట్ చేయడానికి. ద ఎంటైర్ ఫోకస్ వాజ్ దట్, ఎంటైర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఫోకస్ దాని మీద ఉంది. అండ్ యాజ్ ఫర్ as స్క్రీన్ ప్లే ఇస్ కన్సర్న్డ్, దెర్ ఇస్ లైక్ మూవీ రన్స్ అన్ 3 perspectives. లైక్ వన్ పర్సన్ పక్క మనిషి గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడేటప్పుడు, తను నాట్ సీరియస్ అన్నప్పుడు, అతని గురించి చెప్పినప్పుడు ఏంటంటే చాలా క్యాజువల్గా చెప్తాడు. ఇట్ సౌండ్స్ వెరీ ఫన్నీ టు హిమ్. బట్ అదే పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద పెయిన్, వాడి బాధను వాడు చెప్పుకున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా చెప్తాడు. అదొక పర్స్పెక్టివ్ ఉంటుంది. వీళ్ళిద్దరిని థర్డ్ పర్సన్ చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇట్స్ వాజ్ ట్రీటెడ్ విత్.
కమలరాజు సార్, అంటే ఒక వర్సటాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి గోదావరి చూస్తున్నా, మహర్షి చూస్తున్నా, నాట్యం, అర్జున్ రెడ్డి క్యారెక్టర్స్లో ఈ మధ్య ఎందుకు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు? తక్కువ ఏం కాదు. ఐ థింక్ షూట్లు చాలా జరిగినాయి. మనకి కోవిడ్ తర్వాత వచ్చినాయి. ఐ థింక్ లైన్గా రిలీజ్ అవుతున్నాయి. మొన్న డియరుమాల వచ్చాను. తర్వాత ఇప్పుడు ఇది నెక్స్ట్ ఒసే అరుంధతి రాబోతుంది. షూట్లు అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీ. సో అన్ని అంటే వర్క్ జరుగుతుంది. రిలీజ్ వైజ్ వచ్చి దానికి ఒక కొంచెం అటు ఇటు అవుతుంది. దానికి ఒక పేరు వచ్చి ఆడియన్స్ చూసేదంతా పేరు వచ్చి ఒకప్పుడు ఏముండింది శాటిలైట్లో వచ్చి టీవీలో చూసి మళ్ళీ ఇది అయ్యేది. నౌ ఇట్స్ బికమ్ మోర్ ఓటీటీ బేస్డ్ రీల్స్ బేస్డ్ ఒక 15-day విండో ఉంటుంది అంతే ప్రతి క్యారెక్టర్కి. దాని బియాండ్ లేదు ఏది. సో దాని మూలాన ఐ థింక్ క్యారెక్టర్స్ మనకి లాంగ్ స్టాండింగ్గా కనబడి దానికి ఒక గుర్తింపు వచ్చేది లేకుండా. బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత కొత్తగా ఉండబోతుంది మీకు? ఇట్స్ కొత్త క్యారెక్టరే. అంటే మనకి అర్బన్ క్యారెక్టర్. అంటే కొత్త అంటే నేను ముందు చేసినట్టు లేదు, అట్లా అని అనలేను. అర్బన్ క్యారెక్టర్. సో ఇట్స్ మచ్ మోర్ వెరీ కంఫర్టబుల్. నాకు కంఫర్టబుల్ అంటే నాట్యం లాంటి సినిమాలు అయితే కొంచెం నాకు కంఫర్ట్ అంటే లేకపోతే కొన్ని విలేజ్ సబ్జెక్ట్స్ అవంటే ఇవి కొంచెం మనకి క్లోజర్ టు రియాలిటీ చేసేయచ్చు అని ఉంటుంది. బట్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ బికాజ్ డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ గ్రాఫ్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే క్యారెక్టర్స్తో డీల్ చేసి కానీ. అండ్ ఈ సినిమా జనరల్గా ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురాబోతుంది. సో కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రతి సినిమాలో మీరు చెప్పిన ప్రతి సినిమా ఇప్పుడు అన్ని న్యూ ఫ్లేవర్స్ అవి. అర్జున్ రెడ్డి అనండి లేకపోతే గోదావరి అని. ఐ ట్రై టు డూ సచ్ ఫిల్మ్స్. అంటే ఎవరైనా మంచి డైరెక్టర్ ఉన్నాడు అంటే అతనితోటి అరే దిస్ గాయ్ ఇప్పుడు విరూపాక్ష ఉంది. సో అరే కార్తిక్ కొత్త డైరెక్టర్ అతను. బట్ ద మూమెంట్ హీ టోల్డ్ అరే ఈవెన్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఐ సెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగర్ దాన్ ఇది అని. సో అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో ఇది వన్ ఆఫ్ ద అంటే ముందంజలో ఉన్నట్టే. ఎందుకంటే ఇలాంటి స్పై డ్రామా సొంత డబ్బులు పెట్టి అంత అంటే పిచ్ చేయడం అంత పెద్దగా పిచ్ చేయడం అనేది జరగదు. ఇది మీరు పెద్ద స్టార్స్తో చేస్తే మళ్ళీ ఇంకా అద్భుతమైన విజువల్స్ వస్తాయేమో అని మీరు అనుకుంటారేమో. బట్ దిస్ హెస్ డన్ మచ్ అంటే యాజ్ మచ్ జస్టిస్. సో ఈ ఫ్రేమ్లో ఉన్న సినిమాలు నాకు ఇష్టం జనరల్గా. అంటే నేను అంటుంది వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ హౌ దే ఆర్ పికింగ్ అంతే కదా మీరు అంటుంది. సో మేము ఎంచుకునే సబ్జెక్టులు ఎప్పుడు కానీ ఈ ఫ్రేమ్లో ఉంటున్నాయా, అరే అవి మరీ పెద్ద అయిపోయి అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళిపోతున్నాయా, దీన్ని చేసుకొని మళ్ళీ బట్ ఇట్ రిప్రజెంట్స్ తెలుగు సినిమా లైక్ హౌ మలయాళం ఫిల్మ్స్ డూ ఫర్ మచ్ ఆఫ్ వాళ్ళ ఇండస్ట్రీకి. సో దిస్ ఫిల్మ్ డస్ దట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. యా డైరెక్టర్ గారు హాయ్. సారీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ. సో ఇందాక నిహాల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అన్నారు, ఈ సినిమాని మీరు చిన్న సినిమాలా కాదు పెద్ద సినిమాలా చూడని అన్నారు. సో ఎలాంటి డిఫరెన్సియేషన్ చూస్తారా మీరు? చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్సియేషన్లో ఇట్స్ లైక్ బడ్జెట్ కేటగిరీ వైజ్ చూస్తారా లేదంటే కంటెంట్ వైజ్ చూస్తారా? యాజ్ అ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు కూడా చాలా రోజు నుంచి క్వశ్చన్ ఉందండి యాక్చువల్గా మీడియాని అడగాలని. మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అని మేబీ స్టార్ కాస్ట్ని బట్టి డిసైడ్ చేస్తారా? సో ఇఫ్ ఇట్ ఈస్ ద స్టార్ ఫిలిం దట్ ఈస్ మేబీ దట్ క్లాసిఫికేషన్ గుడ్. బట్ యాక్చువల్గా ఒక సినిమాకు ఏం కావాలో అదంతా వితౌట్ కాంప్రమైజింగ్ పెట్టి చేసింది. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ప్రొడక్షన్ వాల్యూస్, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ యాక్టర్స్, క్వాలిటీ ఆఫ్ యాక్టర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇఫ్ యూ కన్సిడర్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ఫిలిం. సూర్య గారు, సో బ్రో తర్వాత సో అలానే హిట్ 3, సో ఇప్పుడేమో చైనా పీస్. సో ఎలా ఉంది మీ కెరియర్ ఫ్లో ఎలా అనిపిస్తుంది? సో ఎందుకంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి చూశాను, కారం దోశ అనే సినిమా నుంచి మీరు నాకు తెలుసు. సో ఎలా ఉందంటారు ఫ్లో ఇప్పుడు? ఫ్లో ఇట్స్ కన్సిస్టెంట్లీ స్టాక్ మార్కెట్లకి పైకి కిందకి వెళ్తుంది. సో ఫైనల్లీ బ్రోతో హిట్తో కొద్దిగా రీకాల్ వాల్యూ వచ్చింది. అండ్ చైనా పీస్ వచ్చిన తర్వాత నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఇద్దరు లీడ్ షోల్డర్ చేస్తున్నాం, సో వీళ్ళు షోల్డర్ చేయగలరు అనే ఫీలింగ్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఓవరాల్గా సినిమాకి ఎంత టైం కావాలి ఎంత డబ్బులు కావాలి అంతా పెట్టు చేస్తారు. ఎప్పుడు ఎదురు చూసామండి నేను టేక్ ఎలా ఓకే చెప్తారు. మా విశ్వనాథ్ గారు ఓకే టేక్ ఇట్ అని చాలా సింపుల్గా చెప్తారు. అప్పుడు 10-15 టేక్లు అయిపోయి ఉంటాయి. సో క్వాలిటీ దగ్గర కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా 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 బాగా వచ్చింది. కాన్ఫిడెంట్గా ఇది బాగా రీచ్ అవుతుందని గట్టి నమ్ముతుంటేనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా స్టేక్ వాల్యూస్ పెంచుతానని నమ్ముతున్నాను. కమల్ గారు, థ్యాంక్ యూ.
మీరు సినిమా ఎంచుకోవాలంటే మీ క్యారెక్టర్ బాగుంటేనే మీరు సినిమా ఎంచుకుంటారు. చాలా సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మీరు చేయలేదు అని చెప్తున్నారు. మీకు ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ నచ్చి మీరు ఈ సినిమా ఎంచుకున్నారు? అది ఇందాక చెప్పాను నేను. అంటే ఫస్ట్ విశ్వ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు మెనీ డైరెక్టర్స్ వచ్చి కథలు చెప్తుంటారు. బట్ వాళ్ళలో ఎక్కడో చోట సినిమా అందరూ గొప్ప సినిమా ఇస్తున్నాం అని చెప్తారు. కానీ ఒక ఒక నేటివ్ కథ, అంటే నేటివ్ అంటే నాట్ ఈ ఊరు కథ అని కాదు. ఇప్పుడు చాలా సినిమాలు అలా చేస్తుంటాం. కానీ నేటివ్ అంటే వాళ్ళలో ఒక నేటివ్ ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గట్టిగా ఉండి ఆ గట్టిగా చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న గ్రాఫ్ కానీ అది కరెక్ట్గా ఉండి నిజాయితీగా ఉన్న ఏదైతే ఉంటే అది ఐ థింక్ విశ్వాలో అది వెరీ క్లియర్గా ఉంది. అంటే ఆయన చెప్పే మాటలు ఇప్పుడైనా కూడా ఇప్పటికి కూడా ఇందాక కూడా ఏదో సౌండ్ డిజైన్ ఆర్ఆర్ ఎట్లా వస్తున్నది అంటే కూడా హీ వాజ్ లైక్ ఇంకొంచెం చిన్నగా మెరుగులు దిద్దాలి, ఇంకా చేయాలి కమల్, వర్కింగ్ ఆన్ ఇట్ అని అన్నాడు. అంటే వదలట్లేదు, చాలా గొప్ప వచ్చింది మనం వెళ్ళిపోతాం అట్లా ఉండదు ఎప్పుడు. ఈజ్ వెరీ మెచ్యూర్, వెరీ క్లియర్. అంటే ఈ సినిమా అండ్ దాన్ని ఒక కథ చెప్పడానికి ఏదైతే అదే నిజాయితీలో ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ఎంచుకోవడానికి అదే మెయిన్ రీజన్. తర్వాత అవన్నీ వస్తాయి. అంటే ఈ చైనా పీస్ అని దానికి ఒక స్క్రిప్ట్, దానికి ఒక దాంట్లో ఒక అంటే ఇంట్రెస్టింగ్ అంశాలు పెట్టారు అది ఇదని. బట్ ఓవరాల్గా నాకు ఒక మెయిన్ రోల్గా అంటే ఒక క్యారెక్టర్గా ఇచ్చారు కాబట్టి దాంట్లో ఐ సీ ద ప్యాషన్ ఫర్ ఐ థింక్ దాన్ని బట్టి తీసుకున్నాను. అండ్ అభిషేక్ గారు హాయ్. ఫైనల్ క్వశ్చన్ హలో. ప్లీజ్. యా టైం అయిపోయింది అక్కడ. సో జనరల్గా మిమ్మల్ని చూసుకుంటే అయితే 7 చేపలు కదా, నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసి మీ నుంచి 9 చేపలు కదా. జస్ట్ ఇలాంటి చుమ్మాలు అంటే యూత్కి బాగా అట్రాక్ట్ చేశారు మీరు. అటువంటిది చైనా పీస్ ఇస్ అ డిఫరెంట్ జోనర్ ఫ్రమ్ రొమాంటిక్ సీన్స్. అవి అట్రాక్ట్ చేసి రెగ్యులర్ సినిమాలు రాగా ఇప్పుడు నేను చేపలు దొంగకునే పరిస్థితి వచ్చింది. అంటే అవి వద్దు మనకు, అందుకనే అంటే మీకు ఎలా ఉంది? అంటే డిఫరెంట్ జోనర్ కదా, ఎప్పుడు రొమాంటిక్గా ఉండే మీరు పర్టికులర్గా చైనా పీస్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది? అదే నేను చెప్తా అంటే యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాను యాక్చువల్లీ ఈ సినిమా సార్ దగ్గర. సో స్క్రిప్ట్ లెవెల్ నుంచి నేను పని చేస్తున్నా. ఇందాక మేడం చెప్పినట్టు యాక్చువల్లీ ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది తెలుగు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి నిజంగా. అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చా సార్? అంటే సూర్య, అంటే నాకు పెద్ద డైలాగ్ ఏం లేవు కాబట్టి సూర్య గారి డైలాగు. సో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే అన్ని ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. సో పేట్రియాటిజం అనేది ఒప్పించి 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ మన సొంత దేశం, ఇప్పుడు శత్రు దేశం. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ మన సొంత రాష్ట్రం, ఇప్పుడు పక్క రాష్ట్రం. బార్డర్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో సంస్కృతి అనేది పుట్టిందే మన భారతదేశంలో. వాటిల్లో ఆ నాగరికతకి సంబంధించి కొన్ని ఊర్లు పాకిస్తాన్లో ఉన్నాయి. మరి అవి ఇప్పుడు తలుచుకుని గర్వపడదామా లేదంటే సిగ్గుపడదామా అనే సూర్య గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్తో మంచి గొప్ప స్క్రిప్ట్ చేశారు ఆయన. సో మేము అందరం గట్టిగా నమ్ముతున్నాం ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఆ టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏదో టైర్ ఎక్కేస్తారు ఖచ్చితంగా ఈసారి. ఇప్పటిదాకా టైర్ కింద ఉన్నారు అనుకుంటున్నారు, లేదు ఏదో టైర్ ఎక్కేస్తారు ఇద్దరు హీరోలు పక్కా. Thank you to all the media. Thank you to all the team of China Peace. So మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.